హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు ఎర్రగడ్డ వ్లాగ్. అసలు మీలో చాలామందికి డౌట్ రావాలి, ఏంటి నేను శ్రావ్ని కాళ్ళు బయట పెట్టాను నా హాస్టల్ నుండి. యాక్చువల్లీ ఆ డౌట్ మీకు రాదనుకోండి, అయినా కూడా మీకు వచ్చింది అండ్ నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, కానీ కాసేపు యాక్ట్ చేద్దాము. సో మ్యాటర్ ఏంటి అంటే, నేను ఈరోజు ఎర్రగడ్డ సండే మార్కెట్కి వచ్చాను. ఆ విషయం మాకు తెలుసులే వాయ్ అని అంటారా? తెలుసు అనుకోండి, అయినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఎనీవే స్టార్ట్ చేద్దాము. ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను కదా, సర్లే. సో ఎర్రగడ్డ సండే యాక్చువల్లీ ఎర్రగడ్డలో ఒక మార్కెట్ ఉంటుంది అండ్ దీన్ని చోర్ బజార్ అని కూడా పిలుస్తారంట. ఇక్కడ ఎలా ఉంటుందంటే, మన చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ అక్కడికక్కడే దొంగతనం చేసేసి అక్కడికక్కడే దాని పార్ట్స్ అన్నీ తీసేసి మార్చేసి అదొక కొత్త ఫోన్ కింద చాలా తక్కువ రేట్కి అమ్మేస్తారంట అని నేను విన్నాను. అవన్నీ కూడా నేనేం చూడలేదు, లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇక్కడికి వెళ్ళడానికి ముందు కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసాను, బికాజ్ కొత్త ఏరియా కదా, దట్టు కొంచెం మాస్ ఏరియాలా కనిపించింది నేను యూట్యూబ్లో చూసినప్పుడు కూడా. సో ఏంటి అసలు అని యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూసినప్పుడు వాళ్ళు లాస్ట్ ఆర్ ఫస్ట్ ఎనీవే డిస్క్లైమర్ ఇచ్చారనమాట, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. సో అన్నిసార్లు జాగ్రత్తలు చెప్పేసరికి చాలా భయం వేసింది. అందుకు నాతో పాటుగా కొంచెం ఫ్రెండ్స్ని కూడా తోడుగా తీసుకుని వెళ్ళాను ధైర్యం కోసం. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరగా ఈ మార్కెట్ ఉంది. మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ నుంచి ఇక్కడి నుంచి అక్కడెక్కడికో వరకు ఉంది అనమాట ఈ మార్కెట్ అంతా కూడాని. లైవ్లో అయితే చూసుంటారు, కానీ అసలైతే ఈ మార్కెట్ కోసం వినని వారైతే ఎవరు ఉండరు కదా అని నేను అనుకుంటున్నాను. మరి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, అసలు దొరకని వస్తువు అంటే ఏం లేదు తెలుసా. క్లాత్స్, వాచెస్, బ్యాగ్స్, టూల్స్, ఎలక్ట్రానిక్స్, ఈవెన్ మేకలు, కోళ్ళు, పావురాలు, పందులు కూడా ఉంటాయి, నేను చూడలేదు. ఈ మార్కెట్లోకి అడుగు పెట్టగానే ఒక వైబ్ ఉంటుంది తెలుసా. అలా మార్కెట్లోకి అడుగు పెడతామా, మొత్తం జనం అస్సలు ఒకరికొకరు రాసుకుంటూ పూసుకుంటూ నడుస్తారు. ఇంకో పక్కనేమో మీదకి వచ్చేస్తూ, తీసుకోండి చున్నీ. ఆల్రెడీ నాకు ఒక చున్నీ ఉంది కదా, స్టిల్ చున్నీ తీసుకోండి. మా నాన్నగారు కూడా అన్నిసార్లు అనలేదు తెలుసా చున్నీ వేసుకోమని. ఫుల్ ఎండలో వెళ్ళామా, ఆల్రెడీ మొత్తం చుట్టుకుని ఉన్నామన్నమాట. అలా నడుస్తూ ఉన్నాము. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు, ప్రతి వస్తువు ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కి అన్నారు కదా, సో నా ఎక్స్పీరియన్స్ చెప్పుకొస్తాను ఇప్పుడు. నాకు యాక్చువల్లీ ఒక క్లాక్ తీసుకుందాం అనుకున్నాను, గడియారం నేను ఆన్లైన్లో 200 రూపీస్కి చూసాను, సేమ్ అదే గడియారం. ఇక్కడ వీళ్ళ ప్రైస్ వచ్చేసి నాకు 250 చెప్పారు, తగ్గిస్తే మహా అయితే 200, అంతకు మించి తగ్గనన్నారు. జనరల్గా అయితే మనం అడిగేదాన్ని బట్టి ఉంటుంది అంటారు కదా, ఇంకెంత అడగాలి. అడిగాను, అన్న ఇవ్వన్నా, భయ్యా. ఇంకా మనకి హిందీ రాదు, ఏదేదో మాట్లాడి ఫైనల్గా తీసుకోలేదు. యాక్చువల్లీ అన్న ఒప్పుకోలేదు. ఫ్యాక్ట్ ఏంటి అంటే, చాలామంది చాలా తక్కువకి వస్తాయి ఇక్కడ ప్రతి వస్తువు కూడా అంటారా, చాలా తక్కువకి వచ్చేవి క్వాలిటీలో చాలా తక్కువగానే ఉన్నాయి. సో మీకు బెస్ట్ క్వాలిటీ ఎప్పుడు కూడా ప్రైస్ ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ దొరికేవి సెకండ్ హ్యాండ్ వస్తువులు అవి ఉంటాయి కదా, సో అవి తక్కువ ప్రైస్కే వస్తాయి. అండ్ ఒరిజినల్ థింగ్స్, నార్మల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ హ్యాండ్ థింగ్స్ అన్నీ కూడా అవి యాక్చువల్ ప్రైస్లోనే ఉన్నాయి, రూపాయి కూడా తగ్గట్లేదు. ఇదే విషయం నేను మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళన్నమాట ఏంటంటే, నీకు బేరం ఆడడం రాలేదు అక్కడ, నీకు ఎలా అడగాలో తెలియలేదు. ఏం తెలియకుండా నువ్వు వెళ్ళి వాళ్ళని చాలా రిచ్గా ఇవ్వన్నా అని ఒకసారి 2 సార్లు అడిగితే వాళ్ళు ఏం ఇచ్చారు, నువ్వు అడిగే విధానంలో ఉంటుంది అని నన్నే తిరిగి తిట్టారు. సో బేసిక్గా ఇక్కడ నాదే తప్పు అంటున్నారు. నేను ఎక్స్పీరియన్స్ చేసింది అయితే ఇది, కానీ వాళ్ళైతే నీకు చేత కాలేదు అని నన్ను తిట్టారనమాట. బేసిక్గా మీలో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పరా, అసలు ఇక్కడ నిజంగా అలా ఇస్తారా, బాగా తక్కువగా ఇస్తారా, ఆర్ క్వాలిటీ తక్కువ ఉన్నాయి మాత్రమే తక్కువకి ఇచ్చి నార్మల్ థింగ్స్ అన్నీ ఒరిజినల్ ప్రైస్కే ఇస్తారా, ఏదో ఒక 20 నుంచి 50, 70 వరకు తగ్గింపు ఉంటుందా, లేదా 100, 200, 300 అలా తక్కువ ఉంటుందా అని. యాక్చువల్లీ ఒక వీడియోలో చూసా, ఆమెకి ఎగ్జాక్ట్లీ ఇలానే కాదు కానీ 1000 రూపీస్ కాస్ట్ ఉన్నది, ఆమె జస్ట్ 80 రూపీస్కి కొన్నది అని చెప్పింది ఆ వీడియోలో. ఆవిడ అలా చెప్పేసరికి నేను షాక్ అయ్యాను, నిజంగా ఇలా ఉంటుందా అని. కానీ నేను వెళ్ళి చూస్తే సీన్ మొత్తం రివర్స్. మేబీ తీసుకునే వస్తువుని బట్టి కూడా ఉంటుంది అనుకుంటా.
ఈ వీడియోలో మాట్లాడుతుంటే ఏంటో అప్పుడప్పుడు నత్తి కింద వస్తుంది. నాకు నత్తి లేదు. అయినా కూడా అసలు మనం అన్ని సార్లు ఎందుకు రికార్డ్ చేయాలి? వన్ గో అన్నట్టు ఒకేసారి మాట్లాడేయాలి అన్నట్టు అలా మాట్లాడేస్తున్నాను. సో, తప్పుల కింద ఏమైనా నా పదాలు దొర్లితే దయచేసి క్షమించండి. అలా నడుస్తూ చుట్టూ చూస్తూ ఉంటే ఒక హైదరాబాద్ అథెంటిసిటీ కనిపిస్తుందిక్కడ. ఫ్యాన్సీ మాల్స్‌లో ఉంటాయి నీట్‌నెస్. కానీ ఇక్కడ ఒక మంచి నేటివిటీ ఫీల్ అనమాట. ఇది హైదరాబాద్ పక్కా సోల్‌లో ఒక పార్ట్ లాగా అనిపిస్తుంది. సింపుల్, ఎనర్జిటిక్ అండ్ గ్రౌండెడ్. ఇప్పుడు ఇక్కడ దొరికే వస్తువుల గురించి ఒకసారి మాట్లాడేస్తాను. ఫస్ట్ మనకి కొన్ని క్లాత్స్ ఉంటాయి. కొన్ని కాదనుకోండి చాలానే ఉంటాయి. జెంట్స్‌కి, లేడీస్‌కి, కిడ్స్‌కి అందరికీ ఐటెమ్స్ ఉంటాయి. జీన్స్, షర్ట్స్, టీ షర్ట్స్, నైట్ సూట్స్, ఫ్రాక్స్, లెగ్గిన్స్, ఈవెన్ శారీస్ అండ్ బెడ్ షీట్స్ కూడా, కర్టెన్స్ కూడా. నేను తీసుకున్న కర్టెన్స్ కాబట్టి కర్టెన్స్‌ని నేను స్పెసిఫిక్‌గా మెన్షన్ చేస్తున్నా. కొన్ని బ్రాండెడ్ న్యూ లాగా ఉంటాయి. కొన్ని సెకండ్ హ్యాండ్. కానీ రేట్స్ మాత్రం లైక్ ఆ క్లాత్ క్వాలిటీని బట్టే ఉన్నాయి నాకు అర్థమైనంత వరకు. అండ్ నెక్స్ట్ ఫుట్‌వేర్ అనమాట. షూస్, శాండిల్స్, స్లిప్పర్స్, స్పోర్ట్స్ షూస్, బూట్స్ అన్ని స్టైల్స్ అండ్ అన్ని సైజెస్. బ్రాండెడ్, ఎక్స్‌పోర్ట్ అవి కూడా ఉన్నాయి. అండ్ లోకల్ మేక్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ అలా వాక్ చేస్తే మనకి బ్యాగ్స్ కూడా కనిపిస్తాయి. హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, కాలేజ్ బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ నేను ట్రాలీ తీసుకుందాం అనుకున్నా కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ చెప్పారు. మన దగ్గర అంత బడ్జెట్ లేదు. సో, నేను తీసుకోలేదు లాస్ట్‌కి. నెక్స్ట్ ల్యాప్‌టాప్ బ్యాగ్స్, ట్రావెల్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ టు దెమ్ స్మాల్ యాక్సెసరీస్ సెక్షన్ అనమాట. వాచెస్, వాలెట్స్, గాగల్స్, బెల్ట్స్, చైన్స్, ఇయర్ రింగ్స్, నెక్స్ట్ క్లిప్స్, పర్ఫ్యూమ్స్. మేడం ఇది ట్రై చేయండి, అది ట్రై చేయండి అని భలే అన్నారు తెలుసా! మనం కొంచెం అలా ఒక్కొక్క పర్ఫ్యూమ్. నెక్స్ట్ ఇంకేమున్నాయి? ఎలక్ట్రానిక్స్. ఓహ్ మై గాడ్! ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఓల్డ్ ఫోన్స్, చార్జర్స్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, రిమోట్. అబ్బా! రిమోట్స్ చూసా? ప్రతి టీవీ రిమోట్ అబ్బా! ప్రతి టీవీ రిమోట్ ఉంది. నెక్స్ట్ టార్చ్ లైట్స్, ఈవెన్ కెమెరా పార్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ యూట్యూబ్ ఈ మధ్యన ఏంటి నేను కూడా యూట్యూబే కదా! సో, యూట్యూబ్‌కి సంబంధించిన థింగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని రిపేర్ ఐటెమ్స్ కూడా ఉన్నాయి. లైక్ వైర్స్, ప్లగ్స్, స్మాల్ స్క్రూ సెట్స్, అలా ఓల్డ్ గ్యాడ్జెట్స్ రిపేర్ చేస్తారు కదా! నెక్స్ట్ సైడ్ మనకి టూల్స్ కూడా ఉంటాయి. హ్యామర్స్, స్క్రూస్, పెయింట్స్, స్విచెస్, ఈవెన్ ఓల్డ్ మోటార్స్ లైక్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ ఉంటే సండే మార్నింగ్ ఇక్కడికి అయితే వచ్చేస్తే చాలా బెస్ట్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ప్లేస్‌లో అయితే సైకిల్స్ చూసాను. లైక్ ఒక కార్నర్‌లో సైకిల్స్, టైర్స్, స్పేర్ పార్ట్స్ సెక్షన్ మొత్తం ఉంది. బైక్ మిర్రర్స్, హెడ్ లైట్స్, ఇండికేటర్స్, హార్న్స్ అన్నీ ప్రతీదీ అవైలబుల్. ఇంకా కిడ్స్‌కి కార్స్, డాల్స్, ప్లాస్టిక్ థింగ్స్, బెలూన్స్, చిన్న థింగ్స్‌తో చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నదనమాట. నెక్స్ట్ బుక్స్ చూసా ఒక్క ప్లేస్‌లో బుక్స్ అండ్ సమ్ ఓల్డ్ కలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆబ్వియస్లీ డెకరేషన్ అండ్ ఫ్యాన్సీ ఐటెమ్స్. ఇంకా కిచెన్ అండ్ హౌస్ హోల్డ్ ఐటెమ్స్. ఇంకా నార్మల్‌గా ఎవ్రీ ప్లేస్‌లో ఉండే స్ట్రీట్ ఫుడ్ అండ్ చాయ్ స్టాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లో కవర్స్ చెప్పుకుంటూ పోతే ప్రతీదీ ఉందబ్బా! థింగ్ లేనిదంటూ ఏది లేదు. ఇవన్నీ కూడా ప్రతీదీ దొరుకుతుంది. అండ్ మేము కాసేపు ఎక్కువ టైం స్పెండ్ చేసిందైతే ఆ కర్టెన్స్ దగ్గర. బికాజ్ నేను తీసుకున్న కర్టెన్స్ బాగున్నాయి కూడా. అందరికీ నచ్చాయి ఇంట్లో. మా ఫ్రెండ్స్ ఎక్కువ ఆగిన స్పాట్ అయితే ఈ పక్షులు అవన్నీ ఉన్నాయి కదా! కుక్క పిల్లలున్నాయి. వాటి కాస్ట్ కూడా గట్టిగానే ఉన్నాయి. 25,000, 30,000 చెప్తున్నారు. మరి నిజంగా కొంటారనుకుంటా మేబీ ఇక్కడ నుంచి. మీలో కూడా చాలామంది కొనే ఉంటారు. ఓకే. చాలా చెప్పాను. చాలా మాట్లాడేసాను. సో, దిస్ ఈస్ ద వ్లాగ్ అనమాట. సో, నా వ్లాగ్ నచ్చిందంటే ఏం చేయాలో మీకు తెలుసు. నేను మళ్ళీ చెప్పక్కర్లేదు కదా! ఎనీవేస్ సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై గైస్.